రేపు ఏమవుతుందని ఆలోచించకండి. మనం ఉంటే కదా ఏదన్నా అయ్యేది. రేపు ఏం చేయాలి? ఏదో ప్రోగ్రామ్ సబ్మిట్ చేయాలి, మంచి దానికి కావాల్సిన ప్రణాళిక వేసుకో, పడుకో. లేకపోతే రేపు ఏదో విహారయాత్ర కదా, మంచి దానికి ఏదో టికెట్లు బుక్ చేసుకో, పడుకో, అయిపోయింది. రేపు ఏం చెయ్యాలి అని ఆలోచించాలి కానీ రేపు ఏం అవుతుంది అని ఆలోచించకూడదు. ఏం చెయ్యాలో మన చేతుల్లో ఉంది మిత్రమా. ఏమవుతుందో మన చేతుల్లో లేదండి, విధి చేతుల్లో ఉంది. మనం ఎలా నిర్ణయిస్తాం? అదంతా మనం నిర్ణయించడం మొదలు పెట్టాం, ఆందోళన ఎక్కువైపోయింది. ఇక్కడ రాత్రి పడుకోమింది, ఎదురుగా అమ్మవారి ఫోటో ఉంటుంది, మాకు దండం పెట్టి అమ్మ పొద్దున్న లేపితే మళ్ళీ నమస్కారం చేస్తా, లేకపోతే ఇదే నమస్కారం. ఏమో లేస్తామని ఏమైనా గ్యారంటీ ఉందా? ఇక్కడ అయిపోయా, నిశ్చింతగా ఉంటాం. అదే కాదు, రాత్రి 11ంటికి 12ంటికి కూడా పడుకోరు. అప్పుడు పోగా ల్యాప్టాప్ టాప్ లేపని అది ఒళ్ళో ఉంటుంది. ఇక్కడ దాని పక్కనే స్మార్ట్ ఫోన్లు ఉంటాయి. ఇవన్నీ పెట్టుకుని తెల్లరాక ఏదో ఉంటావా? ఇక్కడ ఏమైనా గ్యారంటీ ఉందా? ఎప్పుడు నిద్ర పట్టాలంటే ఒకటే సూత్రం అమ్మా, రేపు ఏమవుతుందని ఆలోచించొద్దు, రేపు ఏం చెయ్యాలో నిర్ణయించుకుని పడుకోండి, అంతే లెక్క. ఎప్పుడు ఒక్కటే, జీవితం బాగుండాలంటే ఒకటే లెక్క. రాత్రి పడుకోబోయే ముందు ఒక్క నమస్కారం చేసుకుని పడుకోండి. ఎవరైనా సరే అమ్మా అని భగవంతు అమ్మవారిని పిలిచి, అమ్మా పొద్దున్న లేపితే మళ్ళీ నమస్కారం, లేకపోతే ఇదే చివరి నమస్కారం, నమ శివాయ, అయిపోయింది, అంతే లెక్క. నీకు ఏ రోగము రాదు. నేను అలాగే